అనేది బాగా చూపించారు. ఇటు గురువులకు సంబంధించిన సెంటిమెంట్ ఉంది, పిల్లలందరూ సెంటిమెంట్ బాగా చూస్తారు. గురువులకి గురుభక్తితో చూపించినట్టు ఉంది. అది కాకుండా మెయిన్ సినిమాలో పిచ్చ కామెడీ, అసలు కామెడీ మెసేజ్ ఉంది, కామెడీ ఉంది. అసలు అందరూ కూడా ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎలా కొట్టుకుంటారు, ఎలా తిట్టుకుంటారు న్యాచురల్ గా చూపించారు. ఇటువంటి సినిమా మన విక్టరీ వెంకటేష్ కే సాధ్యం. సూపర్, అంతే. విక్టరీ వెంకటేష్ ఫైట్స్ మామూలుగా ఉన్నాయి. మెయిన్ సంక్రాంతి అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తాం. అది దేనికోసం? ఫ్యామిలీ సినిమా చూడటానికి కోసం. మేము కూడా ఫ్యామిలీతో వచ్చాం. సో సూపర్ సినిమా, అసలు నెంబర్ 1 ఫ్యామిలీ మూవీ అనేవి లేవు. చాలా సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్. కంపల్సరీ రావాలి, అదే సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే. రాతే వేస్ట్, ఈ సినిమా చూడకపోతే వేస్ట్, అందరూ వేస్ట్. ఎంటర్టైన్ 100% అవుతారు. సాంగ్స్ వచ్చి చాలా బ్లాక్ బస్టర్. నిజంగా వెంకటేష్ గారు ఏ మొత్తాన్ని అయితే పాడారో ఆ సాంగ్ అయితే హైలైట్, అట్లనే సినిమా కూడా హైలైట్. అయ్యో బాబో, మైండ్ బ్లాక్. నాకైతే ఫస్ట్ టైం నేను ఆ క్యారెక్టర్ చూడడం చాలా బాగా, క్యారెక్టర్ రైజింగ్ బాగా రాశారు. అలాగే క్లైమాక్స్ ఉంటది, మైండ్ బ్లోయింగ్. ఒక మనిషి ఆ ఒక్క పాయింట్ ఆఫ్ లో ఒక మగోడు ఎలాగ ఆలోచిస్తాడు. 2 మెసేజ్ వచ్చాయి. ఒకటి వచ్చేసి గురువు గారి గురించి, మనకు ఉపాధ్యాయులు ఎలాగైతే మనకి సాయం చేస్తారు, ఎడ్యుకేషన్ ఇస్తారు. అలాగే సెకండ్ వచ్చేసి లేడీస్ దగ్గర ఎట్లా ఉండాలి, ఇదే మెయిన్ కాన్సెప్ట్. ఆ లైన్ ని వేరే లైన్ కి చాలా అల్టిమేట్ గా రాశారు. నాకైతే నేనైతే సినిమాకి మా బావ ఫ్యాన్ రామకృష్ణ, ఆయన కోసమే వచ్చాను నేను ఆల్రెడీ ఈస్ట్ గోదావరి, సినిమా మొత్తం ఈస్ట్ గోదావరిలోనే జరుగుతుంది. నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే సంక్రాంతి జరుపుకునేదే ఈస్ట్ గోదావరిలో, అదే కోనసీమ జిల్లాలో. అలాంటి జిల్లా నుంచి ఈ సినిమాకి ఎక్కువ హైప్ రావడం చాలా బాగుంది. సంక్రాంతి మ్యారేజ్లో ఫస్ట్ లో నిలుస్తుంది ఇదైతే. లైక్ కామెడీ ఎలిమెంట్ బాగుంది. లైక్ మూవీ అంతా సరదాగా వెళ్ళిపోతుంది, ఎక్కడ బోర్ కొట్టదు. అనిల్ రావు ఇప్పుడు ఈ సినిమా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. లైక్ సో కంప్లీట్ సంక్రాంతికి సూపర్ హిట్. లేదు అట్లా కొంచెం సినిమా అన్నాక అక్కడక్కడ కొంచెం డ్రాప్స్ ఉంటాయి. లైక్ బట్ అట్లా ఏం లేదు, ఆ ల్యాగ్ ఉండే లోపలే ఇంకొక వావ్ ఎలిమెంట్ వచ్చేస్తే సినిమా అంతా సరదాగా వెళ్ళిపోతుంది. అంటే అది ఒక అదే ఒక లైక్ మొగాడి జీవితం ఎంతో లవ్ స్టోరీ ఉంటే అది వైఫ్స్ ఎట్లా చేస్తారు అనేది మరి రియల్ టైం ఎట్లయితే ఉంటుందో సో ఆ పాయింట్ తీసుకుని చేశారు. సో ఓవరాల్ గా అది ఎక్కడ కూడా అటు ఇటు కాకుండా బాగా చేస్తారు. డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేస్తారు సినిమాని. సో ఇది చాలా బాగుంది. లేదు లాగ్ అనంతా ఏం లేదు, లైక్ వెళ్ళిపోతుంది సరదాగా, అట్లా వెళ్ళిపోతుంది, కామెడీకి వెళ్ళిపోతుంది. అలా ఆ ఫ్యామిలీ అంతా కలిసి చూసే మూవీ, ఎక్కడ కూడా ఏమంతా అట్లా ఏం లేదు. చాలా బాగుంది సినిమా అంతా. సంక్రాంతి విన్నర్ ఇది అనుకోవచ్చు. డాకు మహారాజ్ కూడా విన్నరే, బట్ ఇది ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ విన్నర్ అనుకోవచ్చు. అవుట్ ఆఫ్ 5 4 ఇవ్వచ్చు.